మహబూబాబాద్ జిల్లా కురువి మండలంలోని స్టేషన్ గుడ్రుతెమడుగు గ్రామంలో నూతనంగా నిర్మించిన కామాఖ్యాదేవి అమ్మవారి ఆలయంలో 3 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా కామేశ్వరుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు అమ్మవారికి అభిషేకాలు, మంగళ స్నానాలు, కుంకుమార్చనలు, సహస్రనామ పూజలు నిర్వహించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆధ్యాత్మికతతో నిండిన ఈ కళ్యాణోత్సవం భక్తులకు ప్రత్యేక ఆనందాన్ని కలిగించింది. ఈ సందర్భంగా ఆలయ నిర్మాత పూజారి శివశక్తి ప్రతాప్ మాట్లాడుతూ, దేశంలో తొలి కామాఖ్యాదేవి ఆలయం అస్సాం రాష్ట్రం గోహతిలో ఉందని, అమ్మవారి అనుగ్రహంతో రెండవ ఆలయాన్ని స్టేషన్ గుండ్రుతెమడుగు గ్రామంలో నిర్మించగలిగామని తెలిపారు. అలాగే గోహతిలో అమలులో ఉన్న సంప్రదాయ పూజా విధానాలనే ఇక్కడ కూడా కొనసాగిస్తున్నామని ఆయన చెప్పారు. నేను కామాఖ్య అమ్మవారి దీక్ష తీసుకొని సాధన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది దేశంలోనే రెండవ కామాఖ్య అమ్మవారి దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్రము మహబూబాబాద్ జిల్లా స్టేషన్ గుండ్రాతిమడుగులో అమ్మవారి అనుగ్రహంతో భక్తుల సహకారంతో అమ్మవారిని కేవలము 6 నెలల్లోనే ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ అమ్మవారు కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారము. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలు, అమ్మవారు అనుగ్రహించేసి భక్తులకు ఎవరికి ఏం కావాలన్నా ఇచ్చేస్తున్నారు. సంతానం లేని వారికి సంతానము, కళ్యాణం కాని ఆలస్యమవుతున్న వారికి వివాహము, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యము, ఐశ్వర్యము, ఇబ్బంది పడే వారికి అమ్మవారు ఐశ్వర్యము, శత్రువుల పీడ నుంచి అమ్మవారు శత్రువుల నుంచి దూరం చేస్తున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా అమ్మవారు వెంటనే తీర్చేస్తున్నారు. కాబట్టి అమ్మవారికి కామాఖ్య అని పేరు వచ్చింది. అమ్మవారికి మన అమ్మలకు ఏ విధంగా అయితే ఋతుస్రావం అవుతుందో అదే విధంగా సంవత్సరంలో 3 రోజులు కామాఖ్య అమ్మవారికి ఋతుస్రావం అవుతుంది. ఆ రోజు అమ్మవారిని 3 రోజులు వస్త్రంతో కప్పబడి ఉంచుతాము. ఆ వస్త్రాన్ని భక్తులందరికీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ వస్త్రము ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్లకు ఎలాంటి సమస్యలు ఉండవు. నేను కామాఖ్య అమ్మవారి దీక్ష తీసుకొని సాధన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది దేశంలోనే రెండవ కామాఖ్య అమ్మవారి దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్రము మహబూబాబాద్ జిల్లా స్టేషన్ గుండ్రాతిమడుగులో అమ్మవారి అనుగ్రహంతో భక్తుల సహకారంతో అమ్మవారిని కేవలము